నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ తర్వాత తనకి బెయిల్ కోసం కోర్టునైతే అభ్యర్థించారు. కాకపోతే అక్కడ ఒక విచిత్రమైన అభ్యర్థన పెట్టుకున్నారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. కవిత అరెస్ట్ తర్వాత బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించగా అక్కడ ఒక విచిత్రమైన అభ్యర్థన పెట్టుకున్నారని తెలుస్తుంది. అదేంటి సార్? ఒకటి ఏంటంటే కవిత రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, బయటకు రావాలి, ఏ విధంగానైనా ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటకు రావాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ క్రమంలో న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి అంశాలని అనుకూలంగా మలుచుకొని బయటపడాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వాళ్ళ పిల్లల గురించి ప్రస్తావించారు. సుప్రీంకోర్టుకు వేసినటువంటి పిటిషన్లో, బెయిల్ పిటిషన్లో ఏం చేశారంటే, మా పిల్లలు మైనర్లు, ప్రస్తుతం నేను లేకుండా వాళ్ళు ఉండలేరు, కాబట్టి నన్ను బెయిల్ మీద విడుదల చేయండి అని చెప్పి వాళ్ళ పిల్లల మీద పెట్టి, వాళ్ళ పిల్లలు మైనర్లు అని చెప్పి ఆమె ఆ పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎప్పటికప్పుడు ఈ ఈడీ విచారణని వాయిదా వేసుకుంటూ వస్తుంది మొదటి నుంచి కూడా. సో ఫస్ట్ అసలు ఈడీ విచారించిన సందర్భంగా ఆవిడ వేసినటువంటి పిటిషన్ ఏంటి, టైం టు టైం విచారించాలి, మహిళలకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించాలి, సిఆర్పిసి దాని ప్రకారం రాత్రి వేళల్లో మహిళలను విచారించడానికి లేదు, ఇలాంటి కండిషన్లు అన్ని పెట్టి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ సిఆర్పిసి సంబంధించినటువంటి అంశాలు వేరు, ఈడీకి సంబంధించినటువంటి అంశాలు వేరు. సో ఈడీలో ఉండేది అంటే సపరేట్, అవన్నీ పిఎంఏఎల్ చట్టాలు ఉంటాయి. పిఎంఏఎల్ చట్టాలు అంటే అది కంప్లీట్గా ఈడీకి సంబంధించినటువంటి ఒక యాక్ట్ అది. అందుకే ఈడీకి విశిష్టమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో ఈడీకి సిబిఐ కేసులకి ఏంటంటే, సిబిఐ కేసులు ఏంటంటే ఒకవేళ నువ్వు నేరం చేసావు అనుకో, ఆ నేరాన్ని సిబిఐ ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్ చేసి. కానీ ఈడీ కేసులు ఏంటంటే, నువ్వు నేరం చేస్తే నువ్వే ప్రూవ్ చేసుకోవాలి నేను నేరం చేయలేదు అని. సో దానికి నువ్వు సహకరించాలి, ప్లస్ నువ్వు ఈడీ విచారణకి అనుకూలంగా ఉండాలి. సో అక్కడ ఈ రెండు డిఫరెన్స్ క్లుప్తంగా చెప్పాలంటే, న్యాయవాదులు చెప్పేది సిబిఐ విచారణకి ఈడీ విచారణకి తేడా అది. నేరం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు తప్పు చేయలేదు నేను అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది ఈడీ కేసుల్లో, పిఎంఏఎల్ చట్టం ప్రకారం. అదే సిబిఐ అంటే సిఆర్పిసి యాక్ట్స్ ఉంటాయి కదా, జనరల్గా సిఆర్పిసి యాక్ట్స్ ఉంటాయి, వాటి ప్రకారం ఏంటంటే సిబిఐ నిరూపించాలి, ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ నిరూపించాలి. అది వాళ్ళ ఛాలెంజ్ సిబిఐ అధికారులకి. కానీ ఇక్కడ ఈడీకి వచ్చేటప్పటికి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఛాలెంజ్, వాళ్ళే నిరూపించుకోవాలి, వాళ్ళకే ఛాలెంజ్. ఎవరైతే నిందారోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే నిరూపించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి డిఫరెన్స్ రెండు కేసులకి. ఇక్కడ ఏంటంటే కవిత విషయంలో కవిత వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో, మొట్టమొదట మహిళలకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు ఉండాలి, రాత్రి వేళల్లో విచారించకూడదు, టైం టు టైం విచారించాలి, విచారించేటప్పుడు మహిళా ఈడీ అధికారులు ఉండాలి, ఇలాంటి ఏదో కొన్ని కండిషన్స్ పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. కానీ ఆ పిటిషన్ అక్కడ విచారణలో ఉండగానే ఈవెని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి ఇప్పుడు ఈడీ ఆఫీస్లో విచారిస్తూ ఉన్నారు. కస్టడీ ఇవాళతో అయిపోతుంది, 23 ఇవాళతోటి కస్టడీ అయిపోతుంది, కస్టడీ టైం కూడా. మళ్ళీ ఇవాళ కోర్టులో ఏం చెప్తుంది అనేది చూడాలి ఒకటి. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో మొట్టమొదటి ప్రత్యేక అధికారాలు, ప్రత్యేకమైనటువంటి విధంగా విచారించాలి, ఇలాంటి అంశాలతో పిటిషన్ వేశారు కదా, దాన్ని ఉపసంహరించుకొని ఇప్పుడు మరొక పిటిషన్ వేశారు. సో ఈడీ కస్టడీలోకి తీసుకుంది, సో నాకు ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు డైరెక్ట్గా వేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నో మేము డైరెక్ట్గా మేము తీసుకోవడానికి లేదు, నువ్వు ట్రయల్ కోర్టులో వేసుకో అని చెప్పి ట్రయల్ కోర్టులో ఇప్పుడు విచారిస్తున్నటువంటి ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ఈడీకి సంబంధించి, అక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు ఉంది కదా, ఆ కోర్టులో పిటిషన్ వేసుకోమని, ట్రయల్ కోర్టు అది కాబట్టి ఆ కోర్టులో పిటిషన్ వేసుకోండి అని చెప్తే అక్కడ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. సో ఇప్పుడు కొత్త పిటిషన్ వేశారు. ఈ కొత్త పిటిషన్లో చెప్పినటువంటి కాజ్ ఏంటంటే, నేను తప్పు చేయలేదు లిక్కర్ స్కామ్లో, ఇవన్నీ కాదు, నా పిల్లలు మైనర్లు కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలి, ఇది కండిషన్. ఇది ఒక్కటి తప్ప మిగతా అంశాలు నేను అంటే మొన్నటి వరకు ఏం చెప్పారు, ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు, నేను ఈ లిక్కర్ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఇరికిచ్చారు, ఈ ప్రభుత్వమే నా పైన ఇట్లాంటిది చేసింది అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా తను చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం చేసింది,
తర్వాత మోడీ సంస్థలు ఇవన్నీ కూడా ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ కూడా వీటిని ఉపయోగించి ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో మోడీని లేదంటే బీజేపీని వాళ్ళందరినీ లొంగ తీసుకునేందుకు ఇలాంటి ప్రయోగిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను చిన్నాభిన్నం చేసేందుకు, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసేందుకు దేశంలో మోడీ ఈ సంస్థలను ఉపయోగించి భయపెడుతున్నాడు. ఇప్పుడు మమ్మల్ని టచ్ చేసి చూడమని చెప్పి అప్పట్లో కేసీఆర్ అన్నాడు. టచ్ చేసి చూస్తే బుగ్గి అయిపోతావు, కాలిపోతావు అని చెప్పి డైలాగులు వేశాడు కేసీఆర్ అప్పట్లో. ఇది ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ టచ్ చేశాడు. ఇప్పుడేమంటున్నాడు నరేంద్ర మోడీ టచ్ చేసిన తర్వాత ఇదంతా కావాలని చేస్తున్నారు, ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు లేకుండా చేయడానికి చేస్తున్నారు, ఇంతకన్నా దారుణం ఉండదు, ఇది కావాలని చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అంటే కేసీఆర్ గారు అయితే ఇంతవరకు మాట్లాడలేదు కదా సార్, ఎందుకు మాట్లాడలే అంటే తప్పు ఒప్పుకున్నట్టేనా? మరి అసలు ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఇందులో ఏమన్నా ఇరుక్కపోతామని చెప్పేసి మాట్లాడలే అంటారా? విచిత్రంగా ఏంటంటే కేసీఆర్ కవితను అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడలే ఆయన. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడాడు. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు ఈడీ. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ నిన్న శుక్రవారం రోజు అనుకుంటా, శుక్రవారం రోజు ఆయన మాట్లాడి ఇది ఒక బ్లాక్ డే, ఈడీ తర్వాత ఐటీ శాఖలు సిబిఐని ఉపయోగించి విపక్షాలను నిర్వీర్యం చేస్తున్నారు ఎన్నికల సమయంలో. సో ఈ ఎన్నికల సమయంలో ఈ విధంగా చేయటం అనేది అది నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, భయపిస్తూ ఉన్నారు అందరినీ. కానీ అక్కడ ఏం జరగలేదు, కావాలని ఇది బ్లాక్ డే అనేటువంటిది ఆయన ఓవరాల్ గా ఇది ఒక బ్లాక్ డే అని చెప్పి కేజ్రీవాల్ అరెస్ట్ చేయడాన్ని ఖండించాడు. కానీ కవితను అరెస్ట్ చేయడాన్ని డైరెక్ట్ గా ఖండించలేదు కేసీఆర్. విచిత్రంగా తండ్రి కూతురికి సపోర్ట్ చేస్తున్నాడా లేదా అనేది అర్థం కావట్లేదు, అర్థం కాలేని పరిస్థితి. కేటీఆర్ ఏంటి అప్పుడెప్పుడో పాత ట్వీట్ తీసి చంద్రబాబు నాయుడుది పాతది తీసి దాన్ని రీట్వీట్ చేసేసి ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు కూడా ఈడీ, మోడీ తర్వాత సిబిఐ వీటి గురించి మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకిస్తున్నారు నరేంద్ర మోడీని అన్నట్టు ఆయన ఒక ట్యాగ్ చేసి ఢిల్లీలో కూర్చున్నాడు ఆయన పోయి. ఇక్కడేమో కేసీఆర్ ఏమో ఒక మాట మాట్లాడట్లా, హరీష్ రావు మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కవితని అసలు వదిలిపెట్టారా వీళ్ళు కాముగా అనేది ఒకటి. రెండేంటంటే కవిత ఫ్యామిలీ ఇప్పుడు అనిల్ ఆమె భర్త అనిల్ కూడా రమ్మని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈడీ. అంటే తను కూడా ఇప్పుడు ఏంటంటే నా భార్యని తప్పుడు కేసులలో ఇరికించారు, ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. నిజంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు అసలు ముందు పోటీ చేసే అవకాశం, ఇప్పుడు ఆయన ఈడీ ఎదుట హాజరు కావాలి కదా. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కవితకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో, కవితకు సంబంధించిన స్నేహితుల ఇళ్లలో, తర్వాత కవిత భర్త అనిల్ వాళ్ళ సంబంధించినటువంటి స్నేహితుల ఇళ్లలో, కవిత అనిల్ ఇళ్లలో అన్నిట్లో సోదాలు చేస్తుంది ఈడీ. మొత్తం సోదాలు చేస్తుంది. అసలు చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈడీ సేకరించింది. అందుకని ఇప్పుడు కవిత వేసినటువంటి పిటిషన్ లో ఇవన్నీ నేను నిరపరాధిని, నాకు సంబంధం లేదని చెప్పి అనకుండా ఇప్పుడు నా పిల్లలు మైనర్లు, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అన్నట్టుగా ఆమె వేడుకుంటున్నారు కోర్టులో వేడుకొని. అంటే వాళ్ళ పిల్లల మీద పెట్టి తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు మైనర్లు అని చెప్పేసి. అందుకే బహుశా నేను అనుకుంటూ ఆమె ఇక్కడ నుంచి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లడిని హక్ చేసుకొని అది వ్యూహాత్మకంగా చేశారా అని చెప్పి కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆ పిల్లడిని హక్ చేసుకొని వెళ్ళడం ఇవన్నీ ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడ్యూస్ చేసేదానికి అవకాశం ఉంది. సో బహుశా ఇదంతా వ్యూహాత్మకంగానే ముందుగానే ప్లాన్ గానే కవిత వెళ్ళినట్టు అనిపిస్తుంది. మొత్తం కూడా ప్రీ ప్లాన్ గా ఒక బ్లూ ప్రింట్ ప్రకారమే వెళ్ళారా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ మైనర్లు వాళ్ళ పిల్లలు అని ఏమైనా దయదలిసి కోర్టు ఈవెన్ కనుక విడుదల చేస్తే ఇంకా మైనర్లుగా ఉండేటువంటి పిల్లలు కళ్ళగలిగిన తల్లిదండ్రులు ఏ నేరం అయినా చేయొచ్చు, బెయిల్ మీద వచ్చేయచ్చు అనే సందేశం, అలాంటి సందేశం వస్తుంది ఒకవేళ కనుక కోర్టు అంగను బెయిల్ ఇస్తే. బట్ అంత ఈజీగా కోర్టు బెయిల్ వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. న్యాయవాదులు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ అది ఇస్తే కనుక దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ చాలా కేసులకి దీన్ని అటాచ్ చేస్తారు. సో కాబట్టి కోర్టులు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ సాహసం చేసే అవకాశం లేదని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.